మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం గత కొన్ని రోజులుగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగా నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు భారీ ధర్నా నిర్వహించారు. రైతుల ఇబ్బందులు గమనించిన మాజీ ఎంపీ మాలోతు కవిత రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులందరూ కూడా చెప్పు పట్టుకుని తెల్లారుజామున 2 గంటల నుంచి కూడా యూరియా బస్సుల కోసం పడిగాపు కాస్తున్న సమాచారం వచ్చిందంటే బీఆర్ఎస్ పక్షంలో ఉన్న మండపాటి అధ్యక్షుడు నాయకులందరూ కూడా రైతుల పక్షాన్ని ఉండి ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే రైతులు వచ్చిందో వీళ్ళందరికీ కూడా యూరియా బస్సులు ఖచ్చితంగా ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అధికారులను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఒక నెల్లూరు పట్టణంలోనే కాకుండా నెల్లూరు మండల చుట్టుపక్కల వాళ్ళే కాకుండా మొన్న కేసములో ధర్నా చేసిండ్రు, ఊళ్ళో ధర్నా చేసిండ్రు, నివృత్తి ధర్నా చేసిండ్రు, మాన్కోట పట్టణంలో అయితే అక్కడ సొసైటీ ఆఫీసర్ అక్కడ చేసిండ్రు, అక్కడ పూర్వి ఎక్కడ అంటే దాదాపు నర్సపేటలో ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఎక్కడ ఏ మండలం చూసినా రైతులందరూ కూడా చెప్పులు పట్టుకొని వాళ్ళ పాస్బుక్లు పట్టుకొని తెల్లారు గట్ల అక్కడ మగవాళ్ళు నిల్చుంటే యూరియా ఇస్తారో ఎవరో భయంతో వాళ్ళ మహిళలు వాళ్ళ చంటి పిల్లలు కూడా ఎత్తుకొని వర్షాలు వచ్చినా వర్షాలు కూడా లెక్క చేయకుండా క్యూ లైన్ తప్పకుండా అంటే వర్షం పడ్డా కూడా లైన్ జరగకుండా కూడా యూరియా బస్సుల కోసం ఎదుగుతుంటే ఈ దుస్థితి ఈ పాపం పూర్తిగా కూడా రైతుల మీద ఈ పాపం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారికి అవగాహన ఇవ్వకుండా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏ రైతు కూడా రోడ్ ఎక్కి ఇవాళ కోఆపరేటివ్ ఆఫీసుల ముందు రైతులు యూరియా కోసం లైన్లో ఇచ్చిన దాఖలాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారికి పూర్తి అవగాహనలో ఆ రోజున్న వ్యవసాయ శాఖ మంత్రులు కేంద్రంతో మాట్లాడారు. వాస్తవంగా అయితే కేంద్ర ప్రభుత్వం